ఏ కుటుంబాన్ని చూసినా ఆ కుటుంబంలో శాంతి కనిపించటల్లా, సమాధానం కనిపించటల్లా, సఖ్యత కనిపించటల్లా, సత్ప్రవర్తన కనిపించటల్లా. ఇటువంటి దుర్భరమైన, దుఃఖకరమైన దుర్దినాల్లో మనకున్న ఒకే ఒక నిరీక్షణ ప్రార్థన. ప్రార్థన ద్వారానే మన కుటుంబాన్ని మనం కట్టుకోగలం, మన చుట్టూ ఉన్న సమాజానికి ఆశీర్వాదంగా మనం మారగలం. సంగమా, ఆది సంఘాన్ని పోలి మనం నడుచుకుందాం. ఈ పాడైపోతున్న సమాజంలో మన కుటుంబం క్షేమంగా ఉండాలంటే, మన బిడ్డలు మనము దేవుడు ఆశించినట్టుగా జీవించాలంటే, సంగమా మనం దేవుని సన్నిధిలో వాక్యం చేత మనల్ని మనం సరిచేసుకోవాలి. మందిరానికి నీ భార్యను తీసుకురా, నీ భర్తను తీసుకురా, నీ బిడ్డలను తీసుకురా. ఎందుకని? ఎంతటి పాపినైనా, ఎంతటి పాపిష్టి వాడినైనా, ఎంతగా పాడైపోయినా, ఎంతగా పతనమైపోయినా పరిశుద్ధునిగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడో ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. స్థలం వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్, ఆలమూరు రోడ్, రుద్రంపేట, అనంతపురం.